గురువు గారు, అసలు గుప్త నిధులు అనేవి ఉన్నాయా? ఉంటే అసలు అవి ఎవరికి వర్తిస్తాయి అనేది చెప్తారా? ఓం నమ శివాయ. గుప్త నిధులు అనేది చాలా పెద్ద ప్రక్రియ ఇది. అయితే ప్రతి ఒక్కరికి అంటే తాతలు ముత్తాతల నుంచి వచ్చే ఒక వారసత్వంగా వచ్చే ఒక సంకల్పమైన బలాలను అనుకుంటారు కొంతమంది. అది వారసత్వంగా. కొంతమందికి గతంలో దేవుళ్ళు పూజించిన ద్వారా వచ్చే గుప్త నిధులు కొన్ని ఉంటాయి. కొన్ని రాజులు పాలించిన పాలనలో గుప్త నిధులు ఉంటాయి. ఈ గుప్త నిధులు ఎక్కడ పడితే అక్కడ కనిపించవు, అది అందరికీ తెలియవు. ఆ ఆనవాళ్ళు గుర్తించడం ఎలాగా అనేది కొంతమందికి ఆ ఆలోచనలు కూడా రావు. ఎందుకంటే గుప్త నిధి ఉన్న చోట సుగంధ వాసన అనేది ఏర్పడుతుంది. దాన్ని గుర్తించడానికి కొన్ని వింత శబ్దాలు వినపడతాయి. ఆ స్థానంలో గల్గల్లని సౌండ్ రావడము, శబ్దాలు మధ్యలోనే ఆగిపోవడము ఇలాగా వస్తుంటాయి. కొంతమందికి అయితే శాస్త్రాతు ఆ దైవ సంకల్ప స్వరూపమే స్వప్న రూపంలో కనబడుతుంటాయి. అంటే మన కళ్ళ ముందు మనకు ఆ దైవ సంకల్పం అంటే దేవత వచ్చిన వాళ్ళు ఉంటారు, దేవుడు పూనిని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఆలోచనలో వచ్చినప్పుడు ఫలానా చోట ఫలానా స్థానంలో అక్కడ గుప్త నిధులు ఉన్నాయి అని వాళ్ళు నోటారకుండా చెప్పుకుంటూ ఆ స్వప్నంలో కనిపిస్తారన్నమాట. ఇలాగా కొన్ని సిమ్టమ్స్ దాంట్లో కనపడుతుంటాయి. ఆ గుప్త నిధులు ఉన్న సంకల్పాన్ని గుర్తించడం ఎలాగా అంటే ఆ స్థానము సుగంధ వాసనతో కనపడ్డది, లేకపోతే సౌండ్ వచ్చేది. అది అక్కడ మన తాతలు కానీ తవ్వి పెట్టినవి ఉండవు. అవి ఎక్కడి నుంచో ఒక దారి నుంచి ఒక దేని లింకు పట్టుకుని పోతుంటాయి. అవి లంకి బిందులకు సంబంధించినవి ఉంటాయి, కొన్ని నాణ్యాలకు సంబంధించినవి ఉంటాయి, కొన్ని పురాణత తవ్వకాల్లో వచ్చిన విగ్రహ ప్రతిష్టాలు కొన్ని ఉంటాయి. కొన్ని అయితే మనకి వజ్ర వైడూర్యాలు అంటే రంగురాళ్ళు, చేతికేసుకునే రాళ్ళు అంటారు కదా, ఇవి కూడా కొన్ని అక్కడక్కడ దొరుకుతుంటాయి. ఇప్పుడు ఒక గని నుంచి బంగారం ఎలాగ మనకి తయారై వస్తుందో అదేవిధంగా ఈ నిధులు సంబంధించినవి కూడా కొన్ని ఉంటాయి. అది పురాణత సంబంధించినవి ఉంటాయి, కొన్ని గుడికి సంబంధించినవి ఉంటాయి, కొన్ని అయితే రాజుల పాలనలో జరిగిన ఒక విధానంలో జరిగిన ఒక నగ సంకల్పానికి సంబంధించినవి ఉంటాయి. ఒక బాక్స్ రూపంలో కనబడుతుంటాయి, కొన్ని బిందెల రూపంలో కనబడుతుంటాయి, కొన్ని బాక్స్ రూపంలో ఉన్న నాణ్యాల్లో ఒక కాయిన్స్ రూపంలో కనబడుతుంటాయి. గుప్త నిధులకు సంబంధించినవి అవి చాలా ప్రక్రియ. దీనికి కొన్ని కాపలా కూడా కొన్ని కాసుకొని ఉంటాయి. కొన్ని దుష్ట శక్తులు, కొన్ని ధనపిశాసులు, కొన్ని నాగబంధనలు కొన్ని సంభవించి వాటికి కాపలాగా తిరుగుతుంటాయి. యాదమరిచి మనకు ఉన్నది అనుకొని తొందరపడి దాంట్లో చేయి పెడితే కంపల్సరిగా సర్పం వల్ల ప్రాబ్లం రావచ్చు, దుష్ట శక్తుల వల్ల ఇంట్లో ఎవరికో ఒకరికి హానికరం జరగవచ్చు. ఈ ఒక్క ధనపిశాసి సంభవించినప్పుడు మనిషికి కాళ్ళు చేతులు పడిపోవడము, మనిషి రక్తం కక్కుకోవడం పడిపోవడము, ఇలాంటి తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల మనిషి అధోగతికి గురైపోతాడు. మనిషి పాలన ప్రయత్నిస్తే మనకి ఏం కాదులే చూద్దాములే అనుకుంటారు. కానీ ఈ ప్రభావం పిల్లల మీద, కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ మీద, మగవారి మీద, తల్లిదండ్రుల మీద పడే అవకాశాలు 100% ఉంటాయి. ఎందుకంటే వీటికి ఒకదానికి ఒకదాని అనుసంధానమైనది. ఇవి కొంతమందికి ఇవన్నీ నిజంగానే ఉంటాయా, అవన్నీ అబద్ధాలు అని కొంతమంది అహూహ అంటారు. ఈ మధ్యలో మనం సోషల్ మీడియాలో కూడా చూసాం. విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు కూడా మనకి కర్ణాటకలో కానీ, కేరళలో కానీ, ఆంధ్రాలో కానీ మనకి ఈ ఒక్క విగ్రహాలు పురాణత తవ్వకాల్లో ఏర్పడ్డాయి. అవి సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి. పురాణత విగ్రహాలు, పురాణత ఒక రూపంలో ఉండాల్సిన విగ్రహ ప్రతిష్టలు, తర్వాత దానికి ఒక రాజు చేసిన విగ్రహాలు, తర్వాత విత్తడి విగ్రహాలు, తర్వాత ఆయుష్ పోసిన విగ్రహాలు, ఇటు శ్రీకృష్ణుడిది కావచ్చు, రాముడిది కావచ్చు, ఇటు అమ్మవారిది కావచ్చు, ప్రతి ఒక్క రూపంలో అక్కడక్కడ కొన్ని గవర్నమెంట్ ద్వారా కూడా కొన్ని కనబడుతూనే ఉన్నాయి మనకి ఈ గుప్త నిధులకు సంబంధించినవి. కానీ అదేవిధంగా కొన్ని చోట్ల కొన్ని స్థానాల్లో వాళ్ళ సొంత గృహాలలో కావచ్చు, లేకపోతే సొంత పొలాలలో కావచ్చు, అది మనం పాత్ర పెట్టుకున్నవి కావు, అవి మన తాతలు మనం తోడిపెట్టినవి కావు. అవి ఒక చోటు నుంచి ఒకటి చోటుకి అనుసంధానంగా అవి వాటి ప్రక్రియను మార్చుకుంటూ పోతుంటాయి. ప్రకృతి ఎలాగ మార్చుకుంటూ పోతుందో ఆ ఒక్క గుప్త నిధుల్లో కూడా ఈ ప్రక్రియలు ఉంటాయి. అవి మార్చుకుంటూ పోయినప్పుడు
ఒక చోట నిలబడ్డప్పుడు ఆ చోట నుంచి కదలబోయి అలాగనే ఆగిపోతాయి, అక్కడే తిరుగుతుంటాయి. వీడు సరైన సమయంలో సరైన ప్రయత్నంతో సరైన మనుగడతో వాడు చేసుకొని ఆ విద్య తెలిసిన వాడిని, ఆ విద్యలో సారాంశం ఆ పట్టు తెలిసిన వాడిని, ఆ గుప్త నిధులకు సంబంధించిన ఒక సంకల్పం తెలిసిన వాడి ద్వారాగా దాన్ని ఆ మూడింటిని అరికట్టు కట్టుకోవాలి. ఇందాక చెప్పాను కదా, నాగబంధన, దుష్ట శక్తులు, తర్వాత వాటికి కాపలా ఉండే ధనపిశాసులు కొన్ని కాపలాగా ఉంటాయి. వీటిని అరికట్టుకున్న తర్వాతనే దాంట్లో మనం చేపట్టాలి. లేకుంటే మాత్రం కంపల్సరీగా దానికి తగినట్టుగా ఫలితాన్ని అనుభవిస్తాడు. దానికి సంబంధించిన అతి ఘోరమైన ప్రాబ్లాలలో మనిషి మంచాన పడిపోయేంత స్థితికి ఏర్పడే అవకాశం వస్తుంది. మొత్తానికి ఆ ఇల్లుని, ఆ కొంపని, ఆ స్థానాన్ని వదులుకొని అమ్ముకొని వెళ్ళిపోయే స్థితికి వచ్చేస్తాడు. ఎందుకంటే వీటి ప్రక్రియ బరువు భారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వెయిట్ ఎక్కువగా కనబడుతుంది. ఏది ఈ ప్రాబ్లంకి తగినట్టుగా వెయిట్. ఈ మూడు అనుసంధానమైనవి ఉన్నాయి కదా, వీటి కాపలా ఉన్నాయి. వాటి బరువు భారం అనేది ఎక్కువ పడిపడ్డప్పుడు మనిషి ఆస్తిపాస్తులు కాదు ప్రాణం మీద కూడా తెచ్చుకునేంత అవకాశం వచ్చేస్తుంది. అలాగే మీరు తొందరపడి మీ నిర్ణయాలు బట్టి, మీ ఆలోచనలు బట్టి మనకి దేవుడు ఉన్నోళ్లే, దేవుడు ఆశీస్సులు ఉన్నాయిలే, దేవుడు ఏదో ఒక స్వామి పట్టుదలతో చేశాడు కదా, చేసేమలే, పూజలు చేస్తే వస్తాయి కదా మన చేతికి అనుకునేది కాదు. దాంట్లో విద్యలో ఈ విద్య మీద పట్టు కలిగిన వాడు, దాని సారం తెలిసిన వాడు, ఆ ప్రక్రియ తెలిసిన వాడు, ఈ ఒక్క అనుసంధానికి ఏ విధమైన స్థానంలో ఉంటుంది, ఏ విధమైన వాసన వస్తుంది, ఏ విధంగా దీన్ని మనం స్వాధీనం చేసుకోవచ్చు, దానికి ఎన్ని గడియలు ఉంటాయి, ఆ గడియల్లో మనం చెయ్యాలి. ఒక రోజును బట్టి ఒక రోజును కాదు, వీటికి అరికట్టే గడియలు కొన్ని ఉంటాయి, దాన్ని స్వాధీనం చేసుకునే గడియలు ఉంటాయి. దీన్ని లిఫ్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు, తవ్వడం చేసే వాళ్ళు ఉంటారు. దీని ప్రక్రియని ఈ పూజ విధానాన్ని బట్టి పాటించి ఆ సారాంశం తెలుసుకుని ఆ రూట్ పోయే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకైతేనే ఇవి మనకు ఖచ్చితంగా మన చేతికి దొరుకుతాయి. మనకి దొరికిన కాడికే సంతోషపడాలి, అధికంగా ఆశపడకూడదు. అది అడుగు, 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు, 6 అడుగుల లోతుల్లో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ 6 అడుగుల్లో లోతులో తవ్వాలంటే మనిషి దాని విద్య తెలిసిన వాడు కావాలి. 3 అడుగులు తోడాలంటే దాని పట్టు తెలిసిన వాడు కావాలి. వీటి అన్నిటిని తెలుసుకున్న వాడికైతేనే ఈ ఒక్క సంకల్పమైన నిధి రూపంగా ఆ గుప్త నిధుల సంకల్పం ఖచ్చితంగా మనకి ఏదో ఒక రూపంలో మనకు ఒక్కటి దొరికిన సంతోషంగా తీసుకోవచ్చు. కానీ ఇది 3వ కంటికి తెలియకుండా చేసుకోవాలి. ఏదైనా సరే 10 మందికి తెలిసేలాగా పలసన చేసుకోవద్దు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒకసారి సంప్రదించండి. సర్వే జన సుఖనో భవంతు. హరహర మహాదేవ, శంభో శంకర. ఓకే, చూసారు కదా ఈ వీడియో. ప్రతి ఒక్కరూ మీకున్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవాలనుకునేవారు వీడియో కింద కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది గురువు గారిది. సో ఎవరికి ఏ సమస్య ఉన్నా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి సంప్రదించగలరని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.